అందరికీ నమస్తే అండి. ఒకటి మాత్రం నిజమండి, మన రాష్ట్రానికి గతంలో ఎంతమంది పాలకులు వచ్చినా లేదా భవిష్యత్తులో ఎంతమంది మారినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఆలోచన, ఆయన విజన్, ఆయన ముందు చూపు వేరు. సో ఆయన్ను ఒక లీడర్ కంటే, ఒక పొలిటీషియన్ కంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక పరిపాలకుడిగా, ఒక పాలనా దక్షుడిగా అందరూ ఇష్టపడతారు. చాలామంది రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం శ్రేయోభిలాషులు, రాష్ట్ర బాగోగులు కోరుకునే వాళ్ళందరూ ఆయన్ను ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఇష్టపడతారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఆ కుర్చీలో, సీఎం కుర్చీలో ఉన్నంతసేపు ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఏం చేయాలి, భిన్నంగా ఉండాలి అండ్ గొప్పగా ఉండాలి, ఒక విజన్, ఇదిగో పలానా సంవత్సరం నాటికి ఒక స్థాయిలో ఉండాలి అనేటట్టు ఆలోచిస్తారు. ఇప్పుడు మా జనరేషన్ చిన్నప్పుడు ఆయన విజన్ 2020 అనేవాళ్ళు. విజన్ 2020 అనేది ఉండేది. ఎప్పుడు అదే మాట వచ్చేది ఆయన నోటి నుంచి. అండ్ ఆ తర్వాత 2014లో ఆయన సీఎం అయ్యాక విజన్ 2029 అనేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఆయన విజన్ 2047 అంటున్నారు. సో ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేసరికి మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి వికేంద్రీకరణకు ఒక సూపర్ ప్లాన్ ఒకటి వేశారనమాట. ఒక మంచి ప్లాన్ వేశారు. మనం చూడొచ్చు, మన రాష్ట్రం 3 ప్రాంతాలు వేరు కదా. మనం కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర అంటాం. ఈ 3 ప్రాంతాలను 3 ఎకనమిక్ కారిడార్లుగా విభజించి ఆ ప్రాంతాలకు ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా, సమన్వయకర్తలుగా వేసి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయడానికి నీతి ఆయోగ్ అండ్ సింగపూర్కి సంబంధించిన కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుంటుంది ప్రభుత్వం. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. చూడండి, ఒకటి విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్. ఈ కారిడార్లో ఎక్కువగా పెట్రోకెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ అండ్ షిప్ బిల్డింగ్, ఐరన్ అండ్ స్టీల్, ఈ రంగాల మీద ఎక్కువగా ఇక్కడ దృష్టి పెడతారు. విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్, దీనిలో 9 జిల్లాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈ జిల్లాలన్నీ కూడా ఇక్కడ దీనిలో ఉంటాయన్నమాట. అండ్ తర్వాత అమరావతి ఎకనమిక్ కారిడార్, ఇది ఒక కారిడార్గా ఉంటుంది. దీనిలో 8 జిల్లాలు ఉంటాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు, గుంటూరు అండ్ బాపట్ల, ఒంగోలు, ప్రకాశం, ఆ జిల్లాలన్నీ దీనిలో ఉంటాయన్నమాట. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అవన్నీ. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఫైనాన్సు, క్వాంటమ్, డీప్ టెక్ అండ్ R&D, ఈ రంగాల్లో ఇక్కడగా ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు. అండ్ తర్వాత తిరుపతి ఎకనమిక్ కారిడార్, అంటే యాక్చువల్లీ దీన్ని రాయలసీమ ఎకనమిక్ కారిడార్ అని పేరు అనుకుంటున్నారు. రాయలసీమ ఎకనమిక్ కారిడార్ అని పెట్టాలా లేదా తిరుపతి ఎకనమిక్ కారిడార్ అని పెట్టాలని చూస్తున్నారు. మేబీ రాయలసీమనే పెట్టవచ్చు. ఈ ప్రాంతంలో స్పేస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, టూరిజం, సెమీ కండక్టర్స్, ఈ రంగాల్లో ఇక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారు. మీరు చూడండి, ఈ ప్రాంతంలో ఒక రకమైన ఫోకస్, ఈ ప్రాంతంలో ఒక రకమైన ఫోకస్, ఈ ప్రాంతంలో ఒక రకమైన ఫోకస్. ఆ ప్రాంతాలకు ఏది అనుకూలం, ఏదైతే బాగుంటుంది అనే దాన్ని బట్టి ఆలోచించి పెట్టారనమాట. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో ఐటీ అండ్ షిప్ బిల్డింగ్కి సంబంధించి, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి కొన్ని ఒప్పందాలు వచ్చాయి. ఐటీకి సంబంధించి డేటా సెంటర్స్, ఏఐ సెంట్రలైజ్డ్ హబ్స్కి, అలాగే పెద్ద పెద్ద సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నాయి, వస్తున్నాయి. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. అండ్ స్టీల్, ఆర్సెలర్ మిత్తల్ లాంటి పెద్ద పెద్ద స్టీల్ కంపెనీలు వస్తున్నాయి కదా. అలాగే అమరావతికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్ రెడీ అవుతోంది. జనవరి నుంచి దాన్ని లాంచ్ చేయబోతున్నారు. అలాగే డీప్ టెక్, R&D, ఫైనాన్స్ సంబంధించి ఆల్రెడీ 15 ప్రభుత్వ అండ్ ప్రభుత్వేతర రంగ బ్యాంకులు 15 అండ్ వివిధ సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన మొన్న జరిగింది. అలాగే తిరుపతి ప్రాంతంలో మనకు ఆల్రెడీ తెలుసు, అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ భూములు ఇవ్వచ్చు. ఇప్పుడు విశాఖపట్నంలో మనం కావాలంటే ఒక 500 ఎకరాలు ఇవ్వడం కష్టం కావచ్చు, కానీ రాయలసీమ ప్రాంతంలో చాలా ఈజీ. ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రానిక్స్, సోలారు, సెమీ కండక్టర్స్, డిఫెన్స్, టూరిజం, స్పేస్ రంగాలకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. పైగా ఇక్కడ మరో బెనిఫిట్ ఏంటంటే మన రాష్ట్రం 3 ఎకనమిక్ కారిడార్లుగా విభజించింది. ఇండస్ట్రియల్ కారిడార్ ఉందన్నమాట. ఇప్పుడు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మనం చూసుకుంటే, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు చిత్తూరు మీదుగా వెళ్తుంది. అక్కడ దానిలో కొన్ని ప్రాంతాలు కవర్ అవుతాయి. అలాగే హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఉంది. హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా కొన్ని ప్రాంతాలు కవర్ అవుతాయి. అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఉంది.
ఆర్థిక నడవ అంటారు ఇండస్ట్రియల్ క్యారిడార్. దీనికి ఎక్కువగా ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏంటంటే ఒక ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ పెట్టవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి అక్కడ దాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కొంత ఇస్తుంది. ఆల్రెడీ వారవకల్లు, కొప్పర్తి ఇటువంటి కొన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్లు మనకు ఉన్నాయి. సో అంటే ఒకవైపు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ డెవలప్ చేస్తూ మరోవైపు ఎకనమిక్ క్యారిడార్లు కూడా డెవలప్ చేస్తూ ఏ రంగాల్లో ఎక్కడెక్కడ ఫోకస్ పెట్టాలి అనేది ముందుగానే ప్లాన్ చేసి దానికి సంబంధించి ల్యాండ్ బ్యాంక్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత భూమి అందుబాటులో ఉంది, ఇంకా ఎంత భూమి అవసరం అవ్వచ్చు, ఎక్కడెక్కడ ఏ రంగాలు వచ్చే అవకాశం ఉందని. సో ఇదంతా ఒక రూట్ మ్యాప్స్ తయారు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కలిపి 175 MSME పార్క్స్ అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ పార్క్స్ ఉంటాయన్నమాట. అంటే చిన్న తరహా సూక్ష్మ స్థాయి పరిశ్రమలు అంటారు కదా, అవి 175 నియోజకవర్గాల్లో కూడా ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగం మీద ప్రాధాన్యత ఇస్తూ వస్తారనమాట. అలాగే మెగా ఇండస్ట్రియల్ పార్కులు కూడా దాదాపుగా ఒక 17 ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇప్పుడు ఆల్రెడీ 20 ఉన్నాయి, మరో 30 ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఈ 3 ప్రాంతాల్లో కలిపి 2 లక్షల ఎకరాలు, ప్రస్తుతానికి ఒక 75,000 ఎకరాల్లో ఉన్నాయి, ఇండస్ట్రీస్కి ఇచ్చేశారు, ఆల్రెడీ కేటాయించేశారు. అవసరమైతే మరో 1,30,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రీజియన్కి సంబంధించి ఈ ఎకనమిక్ కారిడార్లకు సంబంధించి ఆ ఫోకస్డ్ రంగాల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలంటే ఏం చేయాలి, దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అండ్ ప్రపంచ స్థాయిలో దీన్ని డెవలప్ చేయడానికి కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు రావడానికి నీతి ఆయోగ్ అండ్ సింగపూర్కి సంబంధించిన కొన్ని సంస్థలు కలిసి పనిచేస్తాయన్నమాట. అది ప్రభుత్వం నిన్న సీఎం గారు దీని మీద రివ్యూ చేసి ఆల్రెడీ అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇది చాలా మంచి ప్రాజెక్టు. మీరేమంటారు? సో అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది, అంతే తప్ప మాకు 3 రాజధానులు గేమ్ ఆడి పొలిటికల్గా 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడం కాదు. 3 ప్రాంతాలను అభివృద్ధి చేయడం అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదన్నమాట. సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి. మీకు laddupalem.com అని, సో దీని ప్రత్యేకత ఏంటంటే ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. మీకు 10% ఆఫర్ ఉండి డిస్కౌంట్ ఆన్ యువర్ ఆర్డర్, ఇన్స్టంట్ 10% ఇమీడియట్. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంటుంది. 9997839994 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఏముంటాయంటే సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, అలాగే మిల్లెట్స్, వీటితో తయారు చేసిన హెల్దీ ఫుడ్స్ ఉంటాయి, టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్స్ ఉంటాయి. లడ్డూలోకి 20 రకాలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ పొడిలు ఉంటాయి. అంటే ప్రోటీన్ పౌడర్ కావచ్చు, ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ లాంటిది, ఇదిగోండి ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్, అలాగే ఆల్మండ్ లడ్డు, ఇలా రకరకాల లడ్డూలు ఉంటాయి, పొడిలు ఉంటాయి, కారపొడులు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. అలాగే కస్టమైజ్డ్ మీకు ఏం కావాలన్నా ప్యూర్ ఆంధ్ర స్వీట్స్ ఉంటాయి. అలాగే బీ కాంప్లెక్స్ కారపొడి, బీట్రూట్ జంతికలు, ఇలా రకరకాలు ఉంటాయి. మీకు ఏం కావాలన్నా సరే చూడొచ్చు. క్యాలీఫ్లవర్ పికిల్ అండ్ క్యాష్యూ చిక్కీ, క్యాష్యూ లడ్డు, క్యాష్యూ మసాలా, ఇట్లా మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ అండ్ 10% డిస్కౌంట్ ఎవరికైనా సరే. థ్యాంక్ యూ.